హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. వీడియోలో మొదటగా మనము డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఇది నిజంగా ఒక డబల్ షాక్ లాంటి వార్త. ఎందుకంటే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలు అభ్యర్థుల్లో పెద్ద కలకలాన్ని రేపుతున్నాయి. ఒకవైపు కంప్యూటర్ తప్పనిసరి చేస్తే మరోవైపు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా తప్పనిసరి చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు మనం డిఎస్సిలో కేవలం 80 మార్క్స్ టెస్ట్ మాత్రమే చూసాం. కానీ ఈసారి సిచ్యువేషన్ పూర్తిగా మారిపోబోతుందని తెలుస్తుంది. డిఎస్సి 2026లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 80 మార్క్స్ మాత్రమే కాకుండా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా తప్పనిసరి చేయబోతున్నారని అధికార వర్గాలు నుంచి వస్తున్న సమాచారం. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా కంప్యూటర్ నైపుణ్యం మరియు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పరీక్షలో భాగమవుతాయని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఈనాడు న్యూస్ పేపర్లో డిఎస్సిలో ఆంగ్ల భాష ప్రావీణ్యం కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల మాధ్యమం అమలవుతున్నందున ఇక నుంచి నిర్వహించే డిఎస్సిలో ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్షతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తుందని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటు, పాఠశాల స్థాయిలో పిల్లలకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అందించేందుకు టీచర్ల ఎంపికలో ఈ పరీక్ష నిర్వహించాలని భావిస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నందున టీచర్ల ఎంపికలో ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని ఇటీవల న్యాయస్థానంలో పిల్ సైతం దాఖలైంది. ఇప్పటివరకు కేవలం ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తున్నారు. గత డిఎస్సిలో మనం చూసాము, ఈ నార్మలైజేషన్ ప్రాబ్లం వల్ల సాధారణంగా అయితే 50 మార్క్స్కి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకు 60 మార్క్స్ రావాలి. కానీ చాలామంది నార్మలైజేషన్ వల్ల కొంతమందికి పెరగడం వల్ల కొంతమంది తగ్గడం వల్ల వాళ్ళు డిఎస్సి జాబ్కే ఎలిజిబిలిటీ కోల్పోవడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇవి కానీ వచ్చినట్లయితే డిఎస్సికి పెద్ద పిడుగు లాంటి వార్త అని చెప్పాలి. మూలుగుతున్న నక్కపై తాటికాయ పడినట్టు పరిస్థితి ఏర్పడుతుంది మన డిఎస్సి ఆస్పిరెంట్స్కి. ఫ్రెండ్స్, నా నుంచి వచ్చేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి షాకింగ్ న్యూస్ కానీ ఇలాంటి కొత్తగా వచ్చేటువంటి న్యూస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియోని మీరున్నటువంటి ప్రతి గ్రూపులోనూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక రెండో విషయంగా చూసుకుంటే డిఎస్సి 2026కి కొత్త షాక్. పోస్టులు అంచనా కంటే తక్కువ. ఇందులో మీరు చూసుకున్నట్లయితే నిన్న ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మరో డిఎస్సికి సన్నద్ధమని, త్వరలో టెట్, జనవరిలో డిఎస్సి, సుమారు 2000 పోస్టుల భర్తీ, ఎన్సిటిఈ నిబంధనల అమలని ఆర్టికల్ రావడం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ మరో డిఎస్సికి సన్నద్ధమవుతుంది. జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ముందుగా టెట్ నిర్వహణకు చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని నవంబర్ చివరి వారంలో విడుదల చేస్తామని న్యూస్లో రావడం జరిగింది. ఈసారి న్యాయ వివాదాలను మరింత తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి టెట్కు అర్హతల విషయంలో పూర్తిగా ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి ఎన్సిటిఈ నిబంధనలు పాటించాలని నిర్ణయించారు. అభ్యర్థుల యొక్క అర్హతలు, డిగ్రీ మార్కులు, ఇతర అంశాల్లో పూర్తిగా ఎన్సిటిఈ నిబంధనలు అమలు చేయనున్నారు. ఎందుకంటే డిఎస్సి 2025లో మామూలు కాంట్రవర్సీలు రాలేదు. అభ్యర్థుల యొక్క అర్హతల గురించి కానీ డిగ్రీలో పర్సంటేజెస్, ఇతర అంశాల్లో. అందుకనే కొంచెం జాగ్రత్త పడినట్లు అనిపిస్తుంది నాకు. సుదీర్ఘకాలం నుంచి టెట్లో ఒకే తరహా నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటి వల్ల ప్రతిసారి డిఎస్సి నిర్వహణ సమయంలో న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈసారి నిబంధనలు పూర్తిగా ఎన్సిటిఈ తరహాలోకి మార్చి తద్వారా న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు. అలాగే జనవరిలో వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో సుమారు 2000 పోస్టులు ఉండే అవకాశం ఉంది. స్పెషల్ డిఎస్సి పోస్టులు 1000, మెగా డిఎస్సి 2025లో మిగిలిన పోస్టులు 406. ఈ ఏడాది ఉపాధ్యాయుల పదవీ విరమణలతో ఏర్పడే ఖాళీలను కూడా కలుపుకొని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్గా
మొన్నటి వరకు వచ్చిన న్యూస్లో ఏం చెప్పారంటే స్పెషల్ డిఎస్సి పోస్టులు 2300 పోస్టుల వరకు ఉన్నాయి, ఖాళీ చేస్తామన్నారు. కానీ ఇక్కడ ఆర్టికల్లో చూసుకున్నట్లయితే 1000 పోస్టులే అని అంటున్నారు. ఫ్రెండ్స్, మనం పోరాడకపోతే మనకు పోస్టులు రావు. సో డిఎస్సి అభ్యర్థులుగా మన ప్రయత్నం మనం చేయకపోతే ఇలానే 1000 పోస్టులకి 2000 పోస్టులకి మనం కష్టపడి చదవాల్సి వస్తుంది ఫ్రెండ్. కాబట్టి మీ ప్రయత్నంగా మీరు ఏదైనా గ్రూప్స్లో కానీ ఏదైనా యాక్టివ్గా ఉండండి. మన చదువుతో పాటు మనం పోరాడి సంపాదించుకోవాలి పోస్టులు కూడా. కాబట్టి ఈ ఏడాది ఉపాధ్యాయుల పదవి విరమణ తెలిపిన ఖాళీలను కూడా కలుపుకొని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకు వస్తున్న వార్తల ప్రకారం 8000 7000 అలా పోస్టులు ఇస్తారనుకున్నాం. కానీ ఇది నిజంగా ఒక షాకింగ్ ఇచ్చేటువంటి వార్త అని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు ఫ్రెండ్స్. మనం ప్రభుత్వాన్ని మీద గట్టిగా పోరాడాలి, పోస్టులు పెంచాలని సవివరంగా మనం ప్రభుత్వాన్ని అభ్యర్థించాలి ఫ్రెండ్స్. ఇంకా మూడో విషయంగా చూసుకున్నట్లయితే సిలబస్లో మార్పులు ఉంటాయా? ఈ మధ్య కాలంలో నేను కూడా చూస్తున్నాను వాట్సాప్లలోను, తర్వాత యూట్యూబ్ ఛానల్లోను చాలామంది ఎస్ఏ బయాలజీ వరకు సిలబస్ మారుస్తారు, మ్యాథ్స్ని తీసేస్తున్నారు. సో మ్యాథ్స్ ప్లేస్లో మొత్తం ఫిజిక్స్ 30 మార్క్స్కి, బయాలజీకి 30 మార్క్స్ పెడతారు అని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి. దీని గురించి ఫ్రెండ్స్ అధికారికంగా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఆ వార్తలను మనం నమ్మకూడదు అనేది అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక విశాలాంధ్ర న్యూస్లో చూసుకున్నట్లయితే నిన్న రావడం జరిగింది. సిలబస్లో మార్పులపై దృష్టి, ఎన్సిటిఈ మార్గదర్శకాల అమలు, జనవరిలో మరో డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీల సేకరణ అని ఇచ్చాడు. కానీ ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఈ న్యూస్లో సిలబస్ గురించి ఎక్కడ రాయలేదు. సిలబస్ మార్చి టెట్ నోటిఫికేషన్ ఇస్తారని రాశారు, కానీ ఎక్కడ కూడా లేదు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే సిలబస్ మార్పు అంటే గత డిఎస్సిలో మనకి 10th క్లాస్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం రాబోయే టెట్కి కానీ డిఎస్సికి కానీ న్యూ టెక్స్ట్ బుక్స్ అంటే మారిన 2023లో వచ్చిన సిలబస్ని 10th క్లాస్ సిలబస్ నుంచి మారే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినప్పటికీ కూడా దిగ్విజయంగా వాళ్ళు డిఎస్సిని పూర్తి చేశారు. అయితే 16,317 పోస్టులకి 15,941 భర్తీ చేశారు. 1,80,000 మంది పోటీ పడ్డారు. అయితే ఇక్కడ మిగిలిన పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారు. టెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల నుంచి ఖాళీలు సేకరించే అవకాశాలు ఉన్నాయి. దానికోసం విద్యార్థులు ఇప్పటికే వారి యొక్క ప్రిపరేషన్ ప్రారంభించడం జరిగింది. ఇక చివరిగా ఈ వార్తలు షాక్ ఇచ్చినా మనం వెనక్కి తగ్గకూడదు. ఈ మార్పులు వస్తే మనకే కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఇప్పటి నుంచే మనం కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోవడం మంచిది. ఇంగ్లీష్ కూడా మనకి ఎలాగూ టెట్లో 30 మార్క్స్కి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఏది కూడా మనకి వచ్చినటువంటి మార్పులు అనేవి అది మనకి పాజిటివ్గానే ఉంటాయి. సో దాని గురించి మీరేం కంగారు పడి అయ్యో నెక్స్ట్ డిఎస్సిలో నాకు ఉద్యోగం రాదేమో అని చాలామంది డీలా పడిపోతుంటారు. ఫ్రెండ్స్, ఏది కూడా మన జీవితంలో వచ్చే ప్రతి మార్పును కూడా మనము పాజిటివ్ వేలోనే తీసుకోవాలి. దాని ప్రకారమే మనం వెళ్ళాలి. కానీ వాటిని చూసి కంగారు పడి వెనక్కి తగ్గితే మనకు ఎప్పుడు విజయం సొంతం కాదు. ఫ్రెండ్స్, చివరిగా ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని డిఎస్సి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మరో ముఖ్యమైన న్యూస్ తీసుకొస్తాను. అప్పటి వరకు మీ ప్రిపరేషన్ని ఎక్కడా కూడా తగ్గకుండా చదవండి. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్.